వివరంగా తెలుసుకోవడానికి మీకు తెలియాలంటే కొన్ని రోజులు ముందుకు వెళ్దాం. మున్నా, వాట్ ఈస్ యువర్ ఎయిమ్ ఇన్ యువర్ లైఫ్? మున్నా చెప్పలేవా? నెక్స్ట్ ఎంటీకా జాబా? చూస్తాను మొబైల్, ఫ్యూచర్ లో లైఫ్ బాగుందంటే ముందుగా ప్లాన్ చేసుకో. అది కూడా చూస్తాను. ఏంట్రన్నా ఎక్కువ ఆలోచిస్తున్నావు? నీ లవర్ గురించా? నాకు అంత సీన్ కూడా ఉందా? నేను ఏమవ్వాలనుకుంటున్నా నాకు ఆలోచిస్తున్నా. ఇంతవరకు ఒక ఐడియా కూడా వాళ్ళ. ఫస్ట్ నీకేం ఇష్టం లేదో అది తెలుసుకో, ఆ తర్వాత నీకేం ఇష్టమో అది తెలుసుకో. ఐడియా బాగానే ఉంది, వర్కౌట్ అవుతుందా? ట్రై చేస్తే సరే, ట్రై చేస్తా. ఇదేంటి నాయనా? వస్తున్నామా? ఇది అదేమ్మా, నేనేమవ్వాలనుకుంటున్నాను ఆలోచిస్తున్నానే కానీ ఇంతవరకు ఒక ఐడియా కూడా రాలేదు. నువ్వు చిన్నప్పుడు ఏదైతే అనుకుని ఆశపడ్డావో అదే అనుకో జరుగుతుంది. అంటే చిన్నప్పుడు నువ్వు మనసులో మనకి అవ్వాలని అనుకుని ఉంటావు, అదే నీ మనసులో కనిపిస్తే నువ్వు ఏది అనుకుంటావో అదే జరుగుతుంది. జై శ్రీరామ్. నువ్వు ఇప్పుడు ఏం తెలుసుకున్నా ఏం చెప్తావు నువ్వు? బీటెక్ కంప్లీట్ చేయకుండా అలానే ఉన్నారు బయట గొర్రెలాగా, అంతా వాళ్ళకి ఇష్టం లేని బతుకులు బతకతా. నేను నా సొంత దారిలోనే వెళ్తా, వేరే వాళ్ళ దారిలో వెళ్తాను. అటెండ్ ఎట్లా? అంతే. సర్లే, నీ ఇష్టం. వాడు ఆలోచించి పిక్చర్ అయిపోతాను. ఏం చేస్తున్నావు? దేనికైనా టైం రావాలి, వాడంతా రోడ్డు తెలుసుకుంటాడు. అంతా మంచిగా అంతే. బాగున్నారా మాస్టర్? బాగున్నాను. కూర్చోరా.
పనిక ఉన్నాను వచ్చాడు వాటర్ కదా. ఓకే డాడీ. ఎలా ఉన్నా ఏంటి సంగతులు? బాగున్నాను మాస్టర్. ఏం విశేషాలు? ఏం లేదు మాస్టర్, ఒక వారం నుంచి మాస్టర్ ఏం అవ్వాలనుకుంటున్నానో ఆలోచిస్తున్నాను. ఇంతవరకు ఒక ఐడియా కూడా రాలేదు మాస్టర్. ఏమున్నా నీకు గుర్తుందో లేదో కానీ చిన్నప్పుడు నువ్వు స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నీకు. అవును మాస్టర్, నాకు అసలు ఈ విషయం గుర్తే లేదు మాస్టర్. అదే విధంగా ఒకసారి ఒక చిన్న స్టోరీని ఒక పేపర్ రాసి మన స్టూడెంట్స్ కి అందరూ వినిపిస్తే నీకు చాలా మంది క్లాప్స్ బలగొట్టారు. అంటే అంత బాగా నచ్చింది కాబట్టి వీటినంతా నువ్వు ఆలోచించుకొని బాగా ఆలోచించాలంటే నీకు మంచి థాట్ వస్తుంది. టెన్షన్ పడకుండా కూల్గా ఆలోచించు, నీకే మంచి థాట్ వస్తుంది. ఓకే మాస్టర్, నేను ఆలోచిస్తాను మాస్టర్. ఆలోచించి దొరికిన వెంటనే మీ దగ్గరకు వస్తాను మాస్టర్. ఓకే, విషయాలు ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ఓకే. ఒక ఐడియా కూడా రావడం లేదు స్వామి. దాన్ని చూపిస్తున్నాను. నువ్వు రాయిని రాయిలాగా చూస్తున్నావు. రాయికి బొట్టు పెట్టి నమస్కారం చేసుకో. అప్పుడు స్వామివారు నీకు ప్రత్యక్షమై నీకు వరాలు ఇస్తారు. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు. I remembered the lines from the Hindu scripture, the Bhagavad Gita. Vishnu is trying to persuade the prince that
అనుకుంటున్నాను మాస్టర్. అంటే నాకు మొన్నే తెలుసురా నువ్వు ఈ మాట అంటావని, కానీ అది చెప్పడానికి ఇంత సమయం పట్టిందరా? అవును మాస్టర్, అంటే బాగా ఆలోచించిన తర్వాత అనిపించింది మాస్టర్. రే మొన్న నాకు నిన్ను చూసినప్పుడు ఒక తల్లి గర్భంలో నుంచి ఇబ్బంది పడుతూ బిడ్డ బయటకు వచ్చి ఒక వెలుగును చూస్తుందో, నువ్వు కూడా అదే విధంగా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. అవును మాస్టర్. పక్కా సక్సెస్ అవుతావు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ.